అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. ఈగల్ టీం దాడిలో 17 మంది హెచ్సీయూ విద్యార్థులకు గంజాయి పాజిటివ్ గా తేలింది. అసోం నుంచి గంజాయి తీసుకొచ్చి హెచ్సీయూలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ ఫెడ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకల రేపింది. ఈగల్ టీం దాడిలో 17 మంది హెచ్సీయూ విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చింది. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. హెచ్సీయూలో ఈగల్ టీం సిబ్బంది దాడులు చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గంజాయి సేవిస్తున్నారనేటువంటి సమాచారంతో ఈగల్ టీం అక్కడికి వెళ్లి వారందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేయడంతో 17 మందికి పాజిటివ్ వచ్చింది. ఇదంతా కూడా అస్సాం నుండి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళకి సప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హెచ్సీయూలో ముఖ్యంగా నిఘా లేకపోవడం, మరోవైపు వారు ఉంటున్నటువంటి క్యాంపస్ వెనుక భాగం అంతా కూడా చెట్లు, మరోవైపు కొంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం ఉండడంతో వీళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. మరికొంతమంది వారు ఉంటున్నటువంటి రూమ్స్ లోనే ఈ గంజాయి సేవిస్తున్నట్లు కూడా ప్రస్తుతం ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. దీనిపైన ఈగల్ టీం అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. మరోవైపు అస్సాం నుంచి వచ్చినటువంటి గంజాయిని సప్లై చేసినటువంటి పెడ్లర్ ఎవరెవరి నుంచి ఈ యొక్క గంజాయిని ఈ యొక్క యూనివర్సిటీకి వెళ్తుందనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 17 మందిని కూడా ప్రస్తుతం కౌన్సిలింగ్ కోసం పోలీసులు అయితే మాత్రం తరలించారు. మరికొద్దిసేపట్లో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.